హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక షష్ఠి పూర్తి ఫంక్షన్లో అమ్మ ప్రణతి ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఇంటి మహారాణిలా ఉండేదానివి. ఏంటమ్మా ఈరోజు ఈ ఫంక్షన్లో ఇలా ఉన్నావు? నువ్వు అందంగా ముస్తాబవ్వాలి. నువ్వు నా కూతురివి కదా, మళ్ళీ ఈ ఇంటికి వచ్చావు. ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? పల్లవి, ఒకసారి ఇలా రండి. శ్రియ ప్రణతిని చక్కగా అందంగా ముస్తాబు చేసి తీసుకుని రండి అని అనగానే, మేం చూసుకుంటాం కదా అత్తయ్య అని చెప్పి ప్రణతిని తీసుకుని రెడీ చేయడానికైతే వెళ్ళిపోతారు కదా. మరోపక్క అక్షయ్ అవనితోటి మిస్బిహేవియర్ చేసిన వాళ్లకు వార్నింగ్ ఇచ్చి ఇంటికి బయలుదేరుతూ ఉండటంతో అవని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఈయన బయటపడటం లేదు కానీ లోపల నేనంటే చాలా ప్రేమే ఉంది అని మురిసిపోతూ ఇక తిరిగి వాళ్ళ అత్తయ్య ఇంటి దగ్గరికైతే వస్తుంది. ఇంకేముంది, ఇంటి ముందు స్కూటీ, ఇద్దరు భార్యాభర్తలు చిలకా గోరింకల్లాగా కిందకు దిగటం, ఇదంతా చూసిన పల్లవి కళ్ళు కుట్టుకుంటూ ఉంటుంది. మరో పక్క పార్వతి కూడా ఇదేంటిది, అక్షయ్ అవనితో కలిసి వస్తున్నాడు అని చెప్పేసేసి బాధపడుతూనే ఉంటారు. చాలా రోజుల తర్వాత ఇక భార్యాభర్తలుగా కలిసి అత్తారింట్లో తిరిగి కుడికాలు పెట్టి ఇద్దరు లోపలికైతే వస్తారు కదా. ఇక వెంటనే, ఒరే అక్షయ్, ఏంట్రా ఇప్పుడు దాకా లేట్ అయింది అని అనగానే, మీకు బట్టలు పెట్టాలి కదమ్మా, అందుకోసమే అవని నన్ను షాపింగ్కి తీసుకుని వెళ్ళింది అని చెప్పేసి అనగానే, సరే అయితే ఇక ఇక్కడే కూర్చో, నువ్వు ఏ పనులు చేయాల్సిన అవసరం లేదు, శ్రీకర్ వాళ్ళు అంతా చూసుకున్నారు అని చెప్పేసి అనగానే, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, ఇన్ని రోజుల తర్వాత ఈ ఇంట్లో షష్ఠిపూర్తి కార్యక్రమాన్ని చూస్తున్నాను అని చెప్పేసి అనగానే, అవునరా అక్షయ్, నేను కూడా ఇలాంటి రోజు ఇంత త్వరగా వస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక మన పల్లవి వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళు కూడా వస్తారు కదా, చక్రధర్ వాళ్ళు రావంగానే పలకరించుకోకుండా మన శ్రీకర్ అలానే కమల్ ఇద్దరు కూడా మా వదినను కావాలని ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారో మాకు తెలీదా అన్నట్టు శ్రీకర్కి అన్ని నిజాలు తెలుసు కదా, ఎందుకంటే అక్షయ్ని ఎవరైతే కొలాప్స్ చేశారో వాళ్ళతో కలిసే కదా ఇంట్లో సిట్టింగ్ వేసుకొని మరీ మాట్లాడుకున్న వీడియో శ్రీకరే కదా తీశాడు. సో శ్రీకర్ పలకరించుకోకుండా ఉండటంతో కమల్ కూడా పలకరించుకోకుండా ఉంటాడు. ఇక వాళ్ళతో గొడవ పడుతూ ఉండగా ఇక వెంటనే పల్లవి, అత్తయ్య మా నాన్నను ఇంటికి వస్తే మర్యాదగా రెస్పెక్ట్గా పలకరించాల్సింది పోయి మీ ఇద్దరు అబ్బాయిలు గొడవ పడుతున్నారు, వెళ్ళి చూడండి అని అనగానే, అవునా, ఏ ఆగండ్రా, ఏంట్రా అన్నయ్య గారు ఎప్పుడొచ్చారు, వదిన బాగున్నావా, వచ్చి కూర్చోండి, ఏరా ఏంట్రా ఈరోజు ఈ ఫంక్షన్ జరిగేదే, ఫంక్షన్కి ప్రధాన కారణమే అన్నయ్య, ఆయనకు మీరు రాగానే పలకరించాల్సింది పోయి ఏంటి పోట్లాడుతున్నారు, పోండి అక్కడ పనులన్నీ చూసుకోండి అని అనగానే, అన్నయ్య ఫంక్షన్కి మెయిన్ షష్ఠి పూర్తి కాబట్టి అమ్మా నాన్న కదా, మరి ఇదేంటిది అమ్మ చక్రధర్ మావయ్య అంటుంది అని అనగానే, అదే నాకు అర్థం కావటం లేదురా అని చెప్పేసి వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అవని ప్రణతి దగ్గరికి వెళ్తుంది. ప్రణతి, ఎంత బాగున్నావో తెలుసా, బుట్ట బొమ్మలా ఉన్నావు, అసలు నిజం చెప్పాలి అంటే ఇప్పుడు ఇక్కడ నీకు పెళ్లి చూపులు జరిగేటట్టు అంత అందంగా రెడీ అయ్యావు అని అనగానే, ఏంటో వదినా, నన్ను చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు, నేను చాలా స్పెషల్ అంట, అందుకోసమే నేను మంచిగా రెడీ అవ్వాలంట అని అనగానే, స్పెషలా అని అనగానే, అవును వదినా, ఇక నన్ను రెడీ చేసినప్పుడైతే పల్లవి వదిన ఎన్నిసార్లు అనిందో తెలుసా, ఈరోజు నువ్వు స్పెషల్, అందరిలోనూ నువ్వే చాలా అందంగా కనిపించాలి, ఇవి పెట్టుకో, ఇలా రెడీ అవ్వు అని నా తల తినేస్తూనే ఉంది అని చెప్పి అనగానే, ఇదేంటిది, అత్తయ్య ఏమో నన్ను కూడా ఫంక్షన్కి పిలిచింది, ఇక్కడేమో ప్రణతినే ఇంపార్టెంట్ అంటున్నారు, కొంపతీసి అత్తయ్య వాళ్ళు ప్రణతికి ఏమైనా పెళ్లి చూపులు అవి ఏర్పాటు చేస్తున్నారా ఏంటి అని చెప్పేసేసి అవని అనుకుంటూ కిందకి దిగుతూ ఉంటుంది. మరోపక్క పల్లవి వాళ్ళ నాన్నకి కాల్ చేయగానే గార్డెన్లోకి అయితే వస్తారు కదా. ఇక చెప్పమ్మ పల్లవి, నేను మీ ఇంటి ముందు గార్డెన్కి వచ్చాను అని అనగానే, డాడ్ అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు జరగాలి, అవతల అంకుల్ వాళ్ళు బయలుదేరారా అని అనగానే, బయలుదేరుతున్నారు బేబీ, పెళ్లి కొడుకు వాళ్ళు కదా, వెంటనే తొందరగా రాకూడదు, వాళ్ళ కోసం వీళ్ళు వెయిట్ చేసినట్టు ఉండాలి, అందుకోసమే నేను ఆలస్యంగా రమ్మని చెప్పి అన్నాను అని అనగానే, ఓకే డాడ్, అత్తయ్య నాకు మాట తీసుకున్నాను, ఈ ఎంగేజ్మెంట్ జరగాలి అని చెప్పేసి. అవని వచ్చిన తర్వాత నాకు ఎందుకనో కొంచెం భయం వేసింది,
కానీ అత్తయ్య నాకు మాట ఇచ్చారు కదా, మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలి డాడ్. ప్రణతి ఎంగేజ్మెంటు ఆ అబ్బాయితోనే జరగాలి అని అనగానే, మనం అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది బేబీ. సరే అయితే ఉంటాను అని చెప్పేసి ఫోన్ పెట్టంగానే వెనక తిరిగేసరికి అవని అయితే కనిపిస్తుంది. పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే అవని, ఏంటి మళ్ళీ నీ ఎదవ బుర్రతోటి, నీ ఎదవ తెలివితేటలతోటి ఎవరికి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈసారి ఎలాంటి ప్లాన్లు వేద్దాం అనుకుంటున్నావు? ఏంటి మన ప్లాను అనుకున్నది అనుకున్నట్టుగానే జరగాలి అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఏమనుకున్నావు, ఏం జరగాలి ఏంటి అని అనగానే, అమ్మయ్యా లాస్ట్ డైలాగ్ వినిందనమాట. ఇంకా నేను మా డాడీతో మాట్లాడుతున్న ఫస్ట్ నుంచి వినేసిందేమో అని తెగ కంగారు పడిపోయాను అని చెప్పి మనసులో అనుకుంటూ, అదా ఈ షష్టిపూర్తి కార్యక్రమానికి నేనే ఆంటీకి ముందు చెప్పాను. సో మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అని మా డాడ్ వాళ్ళతో మాట్లాడుతున్నాను అంతే అని చెప్పేసి అనగానే, ఓహో నువ్వేంటో మీ డాడీ ఏంటో మీ మనసులేంటో మీ మంచితనాలేంటో నాకు బాగా తెలుసులే. నాతో చెప్పావు కానీ ఇంకెవరితోనూ చెప్పొద్దులే అని చెప్పేసేసి అవని బయటకైతే వచ్చేస్తుంది. ఇక వెంటనే శ్రీకర్, వదినా వదినా అని అంటూ ఉండగా, చెప్పు శ్రీకర్ అని అంటూ ఉండగా, నాకెందుకనో తేడా కొడుతుంది వదినా. అమ్మ చక్రధర్ మావయ్య రాగానే ఫంక్షన్కి మెయిన్ వీళ్ళే అని అంటుంది. నాకెందుకో అర్థం కావటం లేదు అని అనగానే, అవతల పల్లవికి కూడా ప్రణతికి కూడా నువ్వే మెయిన్ అని చెప్పేసి అంటున్నారంట. ప్రణతి కూడా చెప్పింది అని అనగానే, అవునా, అంటే ఏం జరుగుతుందో, ఏం జరిగినా ఈ ఫంక్షన్లోనే జరుగుతుంది కాబట్టి చూద్దాంలే వదినా అని చెప్పేసి అనగానే, ఐ థింక్ ఇక ప్రణతికి ఎంగేజ్మెంటు పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేస్తున్నారు అనుకుంటా. నేనేమో భరత్తో పెళ్లి చేస్తానని ప్రణతి దగ్గర చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలి? అదే జరుగుతుందా, ఇంకేమైనా జరుగుతుందా అనుకునే లోపల స్టేజ్ మీదకి ఇక మన రాజేంద్ర ప్రసాద్ పార్వతి వారిని ఎత్తి పెడతారు కదా. ఇక ఒకరికొకరు పూలదండలు మార్చుకుంటూ ఉంటారు. ఇక షష్టిపూర్తి కార్యక్రమానికి కేక్ కట్ చేసి ఇక కొడుకులు కోడళ్ళు మనవరాలు వీళ్ళందరితోనూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక షష్టిపూర్తి కార్యక్రమం జరుగుతున్న టైంలోనే అవతల పెళ్లి కొడుకు వాళ్ళు కూడా రానే వస్తారు కదా. ఇక వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి కాంగ్రాచులేషన్స్ చెప్పటం, ఇక వాళ్ళతో వీళ్ళు మాట్లాడటంతో అప్పుడు పార్వతి, ఏవండి ఒక్క నిమిషం ఆగండి, అమ్మ ప్రణతి ఇలా రామ్మా అని చెప్పేసేసి, ఈరోజు మన షష్టిపూర్తి కార్యక్రమమే కాదండి, ఈరోజు మరో విశేషం కూడా ఉంది. మన అమ్మాయి ప్రణతికి ఒక మంచి సంబంధం కుదిరింది. మన ఫ్యామిలీ అందరి చేతుల మీదుగానే ఎంగేజ్మెంట్ జరిపించాలి అనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే నాకు మార్నింగే మన అమ్మాయి నచ్చింది అని వాళ్ళు కబురు పెట్టారు. అందుకోసమే ఇక అందరూ ఉంటాం కదా అని ఈ ఫంక్షన్లోనే ఎంగేజ్మెంట్ కూడా జరిపించేస్తే సరిపోతుంది కదా అని నేనే నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసేసి అనగానే, చక్రధర్, రండి రండి, ఇదిగోండి పెళ్లి కొడుకు తండ్రి ఇతనే. పెళ్లి కొడుకు మొన్నటిదాకా అమెరికాలో ఉండి వచ్చాడు. ఇక్కడ బిజినెస్లు అవి చూసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇండియాకి వెళ్ళిపోతాడు అని చెప్పేసి అంటూ ఉండగా, రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా ఈ ఎంగేజ్మెంట్ నాకు ఇష్టం లేదు అని అనడంగానే పార్వతికి చాలా కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నారండి? మన అమ్మాయి గతం గురించి పూర్తిగా తెలిసిన తర్వాత కూడా వాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నారు అంటే వాళ్ళు ఎంత మంచి మనసులో వాళ్ళది అర్థం చేసుకోవాలి. అలాంటిది ఈ ఎంగేజ్మెంట్ జరగదని చెప్తున్నారేంటి అంటే, అవని మాటల ప్రకారం అవని చెప్పిన ప్రకారమే చేస్తారు కానీ భారీగా నా మాట వినరా మీరు? మీకు కావాలనే ఇదంతా చేస్తున్నారు. నాకు అర్థమైంది. మీకు కోడలు ముఖ్యం, కోడల మాట ముఖ్యం, కానీ కన్న కూతురు జీవితం ఏమైపోయినా పర్వాలేదా అని చెప్పేసేసి పార్వతి అంటూ ఉంటుంది. సరే అయితే పద వెళ్ళి ఎంగేజ్మెంట్ చేద్దాం, వెళ్ళి నిశ్చయితాంబూలాలు కూడా తీసుకుందాం అని అనగానే, సరేనండి పదండి వెళ్దాం అని చెప్పేసి బయటకైతే వస్తారు. ఇక రాహుకాలం వచ్చేస్తుంది చెల్లెమ్మ, ఇక ఒకరికొకరు ఎంగేజ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది కదా, ముందు నిశ్చయితాంబూలాలు తీసుకోండి అని చెప్పేసి అనగానే, నిశ్చయితాంబూలాలు తీసుకుంటాం, పెళ్లి కొడుకు మొన్నటిదాకా అమెరికాలో ఉండి వచ్చాడు, అంతా బాగానే ఉంది. నిశ్చయితాంబూలాలతో పాటు మా పార్వతీకి అందవలసినది ఇంకొకటి ఉంది, అది ఎప్పుడు అందుతుంది అని అనగానే, ఏం మాట్లాడుతున్నారండి, నాకేం అందాలి అని అనగానే, మరి ఎంగేజ్మెంట్ జరిగితే పెళ్లి కొడుకుకి ఉన్న ఒక కొడుకు ఉన్నాడు కదా అమెరికాలో, ఇక కొడుకు కూడా నీకే దక్కుతాడు కదా,
మనకే వస్తాడు కదా అని చెప్పి అనగానే పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారండి? పెళ్లి కొడుకుకి పెళ్లి కాకముందే ఒక కొడుకు ఉండడం ఏంటి అని అనగానే, పెళ్లి కాకముందే కొడుకు ఉండడం ఏంటి? అమెరికాలో ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇక ఈ సంబంధం మరి ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఎవరిని పిచ్చివారు చేయాలనుకుంటున్నారో? మన అమ్మాయి గతం తెలిసి మరి పెళ్ళికి ఒప్పుకున్నారనేసరికి నువ్వు ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళిపోయావు. కానీ ఇక నా కూతురికి ఒక తండ్రి, ముగ్గురు అన్నలు ఉన్నారన్న విషయం మర్చిపోయావా పార్వతి అని చెప్పేసి అనగానే, అన్నయ్య అని అంటూ ఉండగా, ఆ అమ్మాయితో ఇక రేపో మాపో డైవర్స్ అయిపోతాయమ్మా, డైవర్స్ అయిపోతాయి, అందుకోసమే ఈ సంబంధం ఒప్పించాను అని అనగానే, చూడండి, దయచేసి మా అమ్మాయికి మీరు ఎటువంటి పెళ్లి సంబంధాలు తెలుసుకొని రావాల్సిన అవసరం లేదు, చాలు, చాలా చాలా చాలు అని చెప్పేసేసి రాజేంద్ర ప్రసాద్ అనటంతో వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇక అవని ఊపిరి పీల్చుకుంటుంది. ఎక్కడ ఎంగేజ్మెంట్ ఉంగరాలు మార్చుకునేదాకా వచ్చేస్తుందేమోనని ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉండటంతో రాజేంద్ర ప్రసాద్కి ఆల్రెడీ చక్రధర్ తీసుకొని వస్తాడు కదా ఫ్రెండ్ అని, అతను గురించి తెలుసు, అతను కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యాడన్న విషయం, అవన్నీ రాజేంద్ర ప్రసాద్కి బిజినెస్ మ్యాన్ కావటంతో అంతా కూడా ఒక ఐడియా ఉంటుంది. వీళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే అంతా కన్ఫర్మ్ అయిపోవటంతో ఎంగేజ్మెంట్ అయితే ఆగిపోతుంది. అలా ఎంగేజ్మెంట్ ఆగిపోతుందో లేదో ఇక వెంటనే ప్రణతి ఒక్కసారిగా, భరత్, ఒక్క క్షణం నాకు ఎంత భయం వేసిందో తెలుసా అని చెప్పేసి నట్టింట్లో అందరూ చూస్తూ ఉండంగానే భరత్ను వచ్చి హక్ చేసుకుంటుంది. అందరూ ఆశ్చర్యపోతారు. అమ్మా, ఇప్పుడు చెప్తున్నాను వినండి, భరత్ను నేను ప్రేమిస్తున్నాను. వేరే వాళ్ళు నన్ను ఎంగేజ్మెంట్ దాకా వచ్చినప్పుడు నాకు చాలా భయం వేసింది. నేను పెళ్ళంటూ చేసుకుంటే భరత్నే చేసుకుంటాను. అసలు నేనంటూ ప్రాణంతో ఉన్నాను అంటే దానికి కారణం భరతే అని చెప్పేసేసి ప్రణతి అయితే భరత్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పటంతో ఇంట్లో ఉన్న పల్లవి, పార్వతి అందరూ షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే వాళ్ళ అత్తయ్యను రెచ్చగొడుతూనే ఉంటుంది. చూశారా అత్తయ్య, మీరేమో కూతురికి మంచి జీవితం ఇవ్వాలి అనుకున్నారు, కానీ బై మిస్టేక్ అలాంటి సంబంధం వచ్చింది. మన ప్రణతికి ఏం తక్కువ, మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు, కానీ భరత్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆ ఇంట్లో ఉంటూ అవని చేసిన ట్రైనింగ్ ఇదంతా కూడా తన జీవితం ఇలా అయినందుకు ఇక మన కూతురు జీవితం, మీ కూతురు జీవితం కూడా అలానే అవ్వాలని భరత్ని ప్రేమించేటట్టు చేపించింది అవనిని. ఇదంతా కూడా అవని వేసిన ప్లానే అని చెప్పేసి పల్లవి మరోసారి బురద జల్లే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. చిన్నొదిన, నువ్వు ఇంకొక మాట మాట్లాడొద్దు. ఇక చచ్చిపోవాలని అనుకున్న నన్ను ఇంట్లో వాళ్ళు ఎవరూ కాపాడలేదు. ఇక నా సంగతి పూర్తిగా తెలుసు. నాకు అబార్షన్ కూడా అయ్యింది. ఆ విషయం తెలిసినా సరే భరత్ లాంటి మంచి మనసు ఉన్నవాడు నన్ను పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చాడు. కాబట్టి ఎవరేమనుకున్నా ఏమనుకున్నా కూడా నేను భరత్ని పెళ్లి చేసుకుంటాను, భరత్ నన్నే పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసేసి అక్కడ పూలదండలు ఉంటాయి కదా, ఇక వెంటనే మళ్ళీ తల్లిదండ్రుల సమక్షంలో ఏది జరగకూడదు అని ఏది జరగలేదన్న లోటు ఉండకూడదు, ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుంది, పంతులు గారు మీరు మంత్రాలు చదవండి అని చెప్పేసేసి ప్రణతి భరత్కి పూలదండ ఇచ్చి ఒకరికొకరు పూలదండలు మార్చుకుంటారు. ఆ తర్వాత ఫింగర్ రింగ్స్ కూడా మార్చుకుంటారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఒప్పించి మరీ బెదిరించి మరీ ఇక ఎంగేజ్మెంట్ అయితే భరత్తో చేసుకొని అదిరిపోయే జలకిస్తుంది ప్రణతి అయితే. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది? ఇక ఇలాంటి సంబంధం తీసుకొని వచ్చాడు అంటే ప్రణతి జీవితం నాశనం అయిపోవాలి అని చెప్పేసేసి, అలాంటిది మన కంపెనీ నాశనం అయిపోవాలి అని వాడు ఎందుకు అనుకోడు అని తిరిగి ఇంటికి వచ్చేసిన రాజేంద్ర ప్రసాద్ మాటలన్నీ కూడా వింటాడు అక్షయ్. అవును కదా, డాడీ చెప్పింది కూడా నిజమే కదా అని ప్రణతి జీవితమే నాశనం అయిపోవాలనుకునేవాడు. అవని అనుమానం కూడా పడింది, మన కంపెనీ ఇలా అవ్వటానికి ఇక ఆయనే కారణం అని చెప్పేసేసి. చక్రధర్ మావయ్య నిజంగా చేసి ఉంటాడా అని అనుమానం అయితే మన అక్షయ్లో కూడా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.